గుడ్ మార్నింగ్ పోలీస్ ఆస్పిరెంట్స్. మీరు బోర్డు మీద చూస్తుంది వెన్ టీజీ పోలీస్ నోటిఫికేషన్ 2026 అండ్ వై ద డిలే. ఎస్, సో చాలా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం 5,000 పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది అని. మరి ఎప్పుడు? కొన్ని సోషల్ మీడియాలో ఈ జూన్ నెలలోనే రావచ్చు. సీఎం గారు కూడా మనకు ఒక సభలో కూడా చెప్పడం జరిగింది, ఈ జూన్ నెలలో నోటిఫికేషన్ రాబోతుందని. మరి ఇప్పటికి ఇవాళ జూన్ 17th ఐ థింక్, జూన్ 17th అయినా ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఈ కారణం ఏంటి అంటే, యాక్చువల్ ద ప్రాబ్లమ్ ఈజ్, సో తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన మెన్ పవర్ మొత్తము తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ సెలెక్షన్ డ్యూటీలో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఆర్టీసీ సెలెక్షన్ అనేది ఈ మంత్ 25 తారీఖు వరకు కొనసాగుతుంది. కాబట్టి సో మనం జూన్ 25 తారీఖు తర్వాత ఈ నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ జూన్ 25 రావచ్చు, ఆ తర్వాత కూడా రావచ్చు. కానీ అంతకంటే ముందు రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. మేబీ ఇవ్వచ్చు. సో ఆల్రెడీ వాళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేసి జస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే కదా. రిలీజ్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్ ప్రాసెస్ కావడానికి కొంచెం టైం కూడా పట్టవచ్చు. అంటే మనకు స్లాట్లు స్టార్ట్ కావాలి, స్టార్ట్ అయిన తర్వాత మనకు ఏ విధంగా ఆన్లైన్లో మనం ఎంట్రీ చేస్తామో ఆ డీటెయిల్స్ సంబంధించినది ఓపెన్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఎందుకంటే నేను ఆర్టీసీ డ్రైవర్ సెలెక్షన్లో నేను ప్రత్యక్షంగా ఆ డ్యూటీలు చేస్తున్నా కాబట్టి, ఆ మెన్ అంతా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది. నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఏంది మరి, చాలామంది ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది అక్కడ ఇక్కడ అని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో దాని గురించి వాళ్ళను కన్ఫర్మేషన్ అడిగితే, సార్ ఆల్రెడీ మేమంతా ఇక్కడ ఇదే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మొత్తము ఇక్కడ ఎంగేజ్ అయి ఉన్నాం కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వన్స్ మా డ్యూటీలు కంప్లీట్ అయిన తర్వాత మేము ఈ నోటిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ అంతా అక్కడ క్లియర్ చేస్తాము. క్లియర్ చేసిన తర్వాత గవర్నమెంట్ నోటిఫికేషన్ అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మాకు చెప్పడం జరిగింది. అదే మన అభ్యర్థులకు ఈ విషయం తెలియజేద్దామని. ఎందుకంటే ఈ విషయం నాకు తెలుసు కాబట్టి త్రూ మై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మీకు ఈ విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ సో ఈ వీడియోతో పాటు అప్కమింగ్ వీడియోస్లో కూడా సో పోలీస్ నోటిఫికేషన్కు ఏ విధంగా మనం తయారు కావాలి, నేను ఫ్రెషరు చాలా తక్కువ టైంలోనే నేను పోలీస్ జాబ్ కొట్టొచ్చా, పోలీస్ జాబ్ కొట్టడానికి రైట్ స్ట్రాటజీ ఏంది? ఎస్, అబ్సల్యూట్లీ కొట్టచ్చు. దానికి ఒక రైట్ స్ట్రాటజీ ఫాలో కావాలి. అంటే మనకున్న టైం ఎంత, ఆ టైంలో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఏ విధంగా కేటగిరైజ్ చేసుకోవాలి, ఎంత తక్కువ టైంలో దాన్ని ఫినిష్ చేసుకోవాలి, ఎలాంటి రైట్ అప్రోచ్ ఫాలో కావాలి, ఏదైనా కోచింగ్ తీసుకోవాలా, తీసుకోవద్దా, తీసుకుంటే ఎట్లా, లేకుంటే ఎట్లా, తర్వాత మాక్ టెస్టులు రాయాలా లేదా అనే చాలా విషయాలు నా యొక్క అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. కాబట్టి మిత్రులారా, వీలైతే నా వీడియోస్ ఫాలో కావండి. సో మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ నేను ఈ వీడియోల ద్వారా షేర్ చేస్తా. అండ్ గోల్ సెట్టింగ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి. సో చాలామంది జాబ్స్ దగ్గర దాకా వచ్చి జాబ్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఎందుకు పోగొట్టుకుంటారు? వాళ్ళ యొక్క స్ట్రాటజీలో మిస్ ఎక్కడ ఉంది, ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది, ఆ గ్యాప్ను కూడా ఏ విధంగా తగ్గించాలి, ఫ్రెషర్స్ ఏ విధంగా కాంపిటీషన్ ఇవ్వాలి అని చాలా విషయాలు మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను తెలియజేస్తాను. ఎందుకంటే నాకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో నియర్లీ 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కూడా చాలా జాబ్స్ క్రాక్ చేశాను. కాబట్టి సో నా యొక్క అనుభవాన్ని మిత్రులకు షేర్ చేద్దామనే ఒక సదుద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోలు ఉపయోగించుకుంటారని చాలా ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. అవి నాకు 2 టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ టెలిగ్రామ్ ఛానల్స్ని కూడా మన యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ టెలిగ్రామ్ ఛానల్స్ను లింక్ చేస్తాను. వీలైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అందులో మీకు చాలా పేపర్ల యొక్క ప్రీవియస్ పేపర్లు మీకు అవైలబుల్గా ఉన్నాయి. యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.